హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మసాలా మిల్ మేకర్ కర్రీ మా మమ్మీ చేస్తుంది. మసాలా మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూడండి. మిల్ మేకర్ కర్రీ చేయడానికి నేను మిల్ మేకర్ తీసుకున్నా. గోరెచ్చ నీళ్ళు వేడి చేసిన నీళ్ళల్లో మనం ఈ మిల్ మేకర్ వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో కొంచెం నానాలి. మనం మిల్ మేకర్ కర్రీ వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, మనము ఈ నీళ్ళను పిండేసుకోవాలి. మిల్ మేకర్లో నేను చల్ల నీళ్ళు పోసి మనం చల్లగా అయినాక నీళ్ళు పిండి పెట్టుకున్నా. అయితే ఇందులో మిల్ మేకర్ కూడా రెండు రకాల సైజులు ఉంటాయి. చిన్న సైజు, పెద్ద సైజు ఉంటాయి. ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకోవచ్చు. చిన్న చిన్నగా కావాలంటే కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవచ్చు. పెద్దగా లేకుండా చిన్న సైజు ఉంటే అట్లా వేసుకోవచ్చు, కానీ ఇవి కొన్ని పెద్ద సైజు ఉంటాయి. పెద్దగా లేకుండా చాకుతో ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకొని మనం మిల్ మేకర్ని నీళ్ళలో పిండుకున్నాం కదా, మనం వేపుకోవాలి. మిల్ మేకర్ని పచ్చిగా లేకుండా మనం కొంచెం వేపుకోవాలి. మిల్ మేకర్ కర్రీకి మనం మసాలా రెడీ చేసుకున్నాం. నేను కొబ్బరిను ఇలా కట్ చేసి పెట్టుకున్నా. కొబ్బరి పచ్చలు, 5-6 జీడిపప్పు, 3 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మనం కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా కూడా ఇందులోనే వేసి మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుందాం. నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నా, స్టవ్ ముట్టించి ఇందులో నూనె పోస్తున్నా. 3 స్పూన్ల నూనె పోస్తున్నా. వేడైంది. మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు, పచ్చిమిర్చి 2-3 కట్ చేసి, ఉల్లిగడ్డ కూడా కట్ చేసి మనం ఈ విధంగా పెట్టుకో. ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. మనం ఉల్లిగడ్డ వేసినా ఉల్లిగడ్డ కూడా కొంచెం వేగాలి. 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కూడా వేయాలి. ఇవి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం వేగాలి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. కొంచెం పసుపు, కొంచెం ఉల్లిగడ్డ కొంచెం ఉడకాలి. ఉల్లిగడ్డ ఉడికింది. మనం ఈ మసాలా అన్నీ మిక్సీ చేసుకున్నాం కదా, ఇందులోకి పోసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేయాలి. వేసి ఇది కూడా అంతా కలిసి కొంచెం ఉడకాలి. ఈ గ్రేవీ కొంచెం ఉడికింది. మనం మిల్ మేకర్ వేసుకున్నాం. మిల్ మేకర్ ఇట్లా పెద్దగా లేకుండా ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకుంటే చిన్నగా మంచిగా ఉంటుంది. ఈ విధంగా వేసినాక మొత్తం కలిపి పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి. ఇంకా వాటర్ వేసి మిల్ మేకర్ ఉడికించాలి. వేసుకోండి. ఈ విధంగా అయ్యేటట్టు వేస్తే వాటర్ మిల్ మేకర్ మంచిగా ఉడకాలి కదా. మూత పెట్టి మిల్ మేకర్ ఉడికించుకుందాం. మిల్ మేకర్ ఉడికింది. మనం కారం పొడి వేసుకుందాం. ఉప్పు వేసిన కారం పొడి ఇది 1 సగం పోస్తున్నా. కారం పొడి 1 స్పూన్ నువ్వుల పొడి నేను మిక్సీ వేసి పెట్టుకున్నా, అందుకు నేను మిక్సీ వేసేటప్పుడు వేయలేదు. నువ్వుల పొడి, ధనియాల పొడి మసాలా 1 స్పూన్, 2 స్పూన్ల పెరుగు, కొంచెం వాటర్ కూడా వేయాలి కర్రీకి సరిపడినంత. వెల్ల వేసినాక మనం కలుపుకోవాలి. కారం మసాలా అంతా మళ్ళీ కొంచెం ఉడకాలి. మిల్ మేకర్ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది.
ఈ విధంగా చేస్తే రొట్టెలకు కానీ చపాతీలకైనా అన్నంలకైనా మంచిగా టేస్ట్ బాగుంటుంది. మనం కర్రీ చేయడానికి ఈ విధంగా ఉండాలి. ఇట్లా నీళ్ళలాగా లేకుండా మరి చిక్క లేకుండా ఈ విధంగా ఉంటేనే మనకు కర్రీ టేస్ట్ అనిపిస్తుంది. మరి చిక్కగా ఉండకూడదు, మరి నీళ్ళలాగా ఉండకుండా మనకి ఈ విధంగా మంచిగా లూజ్గా ఈ విధంగా ఉంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. మిల్ మేకర్ కర్రీ రెడీగా అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. మనము ఈ మిల్ మేకర్ కర్రీ రొట్టెల్లోకి మంచిగా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. రొట్టెలోకైనా చపాతీకైనా మనము అన్నంలోకైనా సరే మంచిగా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి.